వైరస్ మానవాళిని ఎంతలా అతలాకుతలం చేసిందో మనమంతా చూసాం. ఇప్పుడు అలాంటి మరో వైరస్ చైనాలో భయపెడుతోంది. దీని పేరు HKU5 కోవిడ్-2. ఇది జంతువుల నుంచి మానవులకు సంక్రమించే అవకాశం ఉన్నట్లు పరిశోధకులు భావిస్తున్నారు. గబ్బిలాల్లో గుర్తించిన ఈ వైరస్ కరోనా కంటే ప్రమాదకరమైందని శాస్త్రవేత్తలు అంటున్నారు. కోవిడ్-19కి కారణమైన SARS కోవిడ్-2ని ఇది పోలి ఉన్నట్లు వారు గుర్తించారు. ఈ వైరస్కు సంబంధించిన విషయాలను హాంకాంగ్కు చెందిన సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ అనే ఒక పత్రిక బయటపెట్టింది. గబ్బిలాల్లో కరోనా వైరస్ పై విస్తృత పరిశోధనలు చేసి బ్యాట్ ఉమెన్ గా పేరు తెచ్చుకున్న ప్రముఖ వైరాలజిస్ట్ షీ జెంగ్లీ ఈ పరిశోధన బృందానికి నాయకత్వం వహించారు. ఈమెతో పాటు వుహాన్ విశ్వవిద్యాలయం, వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి చెందిన శాస్త్రవేత్తలు కూడా భాగస్వాములుగా ఉన్నారు. కొత్తగా కనిపెట్టిన ఈ వైరస్ మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ వైరస్ ను కలిగి ఉండే మైక్రో కోవైరస్ ఉపజాతికి చెందింది. ఇది హాంకాంగ్లోని జాపనీస్ పిపిస్ట్రెల్ గబ్బిలాల్లో మొదటిగా గుర్తించిన HKU5 కరోనా వైరస్ కొత్త రూపం. ఇది నేరుగా లేదా జంతువుల నుంచి మానవులకు వ్యాపించే అవకాశం ఉందని సైంటిస్టులు అంటున్నారు. ఇప్పటికైతే ఎవరికీ సోకలేదు, కానీ దీని ప్రభావం ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేమని పరిశోధకులు చెప్తున్నారు. ఏది ఏమైనా కొత్త వైరస్లు పుట్టుకొస్తూ మనుషుల జీవితాలను అస్తవ్యస్తం చేస్తున్నాయి. మొదటిసారి కరోనా మహమ్మారి బారిన పడి 10 లక్షల మంది మృతి చెందితే కొన్ని కోట్ల మంది జీవనోపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. తాజా అధ్యయనాలతో మరో కొత్త వైరస్ భయం ప్రజలను భయపెడుతోంది.